అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళా దినోత్సవం నాడు ప్రతి స్త్రీ మరియు పురుషుడు ముందుగా చెప్పేది ఏమిటంటే స్త్రీలు పురుషులతో సమానం, అంటే లింగ సమతుల్యత మరియు సమానత్వం యొక్క ప్రాముఖ్యత. నిజం చెప్పాలంటే పురుషుడు ఎప్పుడూ స్త్రీతో సమానం కాడు. ఇది నిజమని నిరూపించడానికి 100 ఉదాహరణలు అవసరం లేదు, ఒక్కటి చాలు. జన్మనివ్వగలిగే శక్తి స్త్రీకి మాత్రమే ఉంది. ఆమె ఇంట్లో ఉన్న, కార్యాలయంలో పనిచేసిన ప్రతి స్త్రీ అసాధారణమైనది. ఇప్పుడు మహిళలు అన్ని రంగాల్లో పనిచేస్తున్నారు. ఉపాధ్యాయులు, సాఫ్ట్వేర్లు, డాక్టర్లు, నర్సులు, మార్కెటింగ్, సేల్స్, అకౌంటెంట్స్, నృత్యకారులు, రిపోర్టర్లు, డిజైనర్లు, బ్యూటీషియన్లు, కండక్టర్లు. ఇప్పుడు మీరు లింగ సమతుల్యత కేవలం మహిళల సమస్య మాత్రమే కాదు, అది ఆర్థిక సమస్య అని చర్చించండి. సాంప్రదాయకంగా, సాంస్కృతికంగా, సామాజికంగా మరియు రాజకీయంగా మహిళల సహకారాన్ని గుర్తించండి. కొన్నిసార్లు సాంస్కృతిక నిబంధనల కారణంగా స్త్రీలు సాధికారత పొందలేరు. జీవితాంతం కుటుంబాన్ని సంరక్షించుకునే మహిళలకు ఇంట్లో నిర్ణయాలు తీసుకునే శక్తి వాళ్ళకి కలగాలి. చివరిగా, ప్రతి స్త్రీ ఆశించేది మగ లేదా ఆడ అనే తేడా లేకుండా ప్రతి మనిషిని అన్ని స్థాయిలలో సమానంగా చూడాలి. ప్రతి మహిళా ప్రాథమిక హక్కులలో విద్యావకాశం ఒకటి. మనం డిజిటల్ యుగంలోకి మారవచ్చు, కానీ భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ బాల్య వివాహాలు, ఆడ భ్రూణ హత్యా పద్ధతులు, మహిళలపై హింస ఇప్పటికీ ఉన్నాయి. మార్పు తీసుకురావాలి. ప్రతి ఒక్కరి నిరంతర ప్రయత్నం పరిస్థితిని మెరుగుపరుస్తుంది. జై హింద్. अल्फाबेट टेक्नो स्कूल, मोतीनगर, हैदराबाद।